దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి పట్ల 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని యొక్క కరుణ గురించి మనం చేస్తూ ఉన్నాము. ఈ కరుణ అన్నటువంటి మాట దేవుని యొక్క లక్షణము. ఆ లక్షణము క్రియా రూపము కూడా దాల్చినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాము. అదే విధంగా చరిత్రలో మనం చూస్తున్నాము. దేవుని యొక్క కనికరం యొక్క అది క్రియాఫలము చరిత్రలో చూస్తాము. మరి ముఖ్యముగా మన జీవితాలలో కూడా మనము చూడగలము. దేవుడు నిన్ను ఏ విధముగా కనికరించాడో. కనికరము అన్నటువంటిది అది దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణము. గనుక ఈ కనికరం, దేవుని యొక్క కనికరం యొక్క పరిపూర్ణ అర్థమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 33, 4వ వచనము. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. 10వ వచనం. 33 ఆదికాండము 10వ వచనం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఈ మాటలకు మునుపు ఒక భయము, కలవరము, మరణ భయము. ఒక వ్యక్తి తాను మరణాపాయములో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము తన అన్న దగ్గర నుండి పారిపోయినటువంటి వ్యక్తి, ఏశావు దగ్గర నుండి పారిపోయినటువంటి వ్యక్తి. ఏశావు బలవంతుడు, వేటగాడు. ఆయన చంపాలని కూడా ప్రయత్నం చేశాడు. దానికి భయపడి రెబెకా గారు యాకోబును తన బంధువుల దగ్గరికి పంపించినటువంటి ఆ వృత్తాంతాన్ని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆయన తిరుగు ప్రయాణంలో ఏశావు ఎదురుగా వస్తున్నాడు అంటే భయపడిపోతాడు. నన్ను చంపుతారేమో. చంపుతాడు. ఎందుకంటే ఈయనకు తెలుసు ఏ విధముగా ఏశావు మోసం చేయబడ్డాడో ఈయనకు తెలుసు. కాబట్టి జరగబోయేటటువంటిది తప్పకుండా జరుగుతుంది అన్నటువంటి భయంతో రాత్రంతా ఆయన ప్రార్థన చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ 4వ వచనంలో మనం ఇంతకుముందు చూసినట్టు అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరు కన్నీరు విడిచిరి. ఎన్ని మార్పులో ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క కనికరము ప్రజల ద్వారా మనకు అందుతుంది. అది ఒక పాయింట్ ఈరోజు అది ఒక పాఠం మనం ఈరోజు. ఏ వ్యక్తి అయితే కఠినుడని, ఏ వ్యక్తి ద్వారా నాకు అపాయం ఉందో అని మనం భావిస్తామో ఆ వ్యక్తి ద్వారానే మనము ప్రేమించబడతాము, మనం కనికరించబడతాము. ఆ వ్యక్తి పరుగెత్తి అతని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి.
ఇక్కడ ఒక పాఠం ఏంటంటే, మన మనసులో కొంతమంది మనకు శత్రువులుగా ఉంటారు. ఆ శత్రుత్వము మన వల్ల జరిగిందో, మరి వాళ్ళ వల్ల జరిగిందో, ఏదో ఒక రీతిగా శత్రుత్వము. నాకు ఆయన శత్రువు, ఆమె శత్రువు. ఆమెకు ఆయనకు నేను శత్రువు. వారి వల్ల మనకు హాని ఉంటది అని మన మనసులో ఎప్పుడు తలస్తూ ఉంటాం. ఉదాహరణకు మనకు తెలిసిన వాళ్ళు కాకున్నప్పటికీ కొంతమంది, ఉదాహరణకు కొంతమంది రాజకీయ పార్టీలను మనం చూచినప్పుడు మన మనసులో ఒకటి రాసేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడైనా మనకు శత్రువులే అని. ఎప్పుడైనా వాళ్ళు మనకు శత్రువులే, మనకు హాని చేసేవారే అని మన మనసులో మనం రాసుకుంటాము. అది వాక్యానుసారంగా తప్పు. వాళ్ళు నన్ను హింసిస్తారు. వాళ్ళు మా చర్చిలను పడగొడతారు. వాళ్ళు చాలా భయంకరులు. అది వాక్యానుసారంగా తప్పు అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఒకరికి కనికరము పుట్టాలన్నా, కోపము పుట్టాలన్నా, వారి యొక్క హృదయము కఠినము చేయబడవలనన్నా అది దేవుని కార్యము. అది దేవుని కార్యం. కనుక ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారంటారో, పెడతారేమో అని మనం భావిస్తామో, ఊహించుకుంటామో, వారి ద్వారా మనము ప్రేమను పొందుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనము నేనైతే కొంతమంది ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేకపోతే ఎక్కడైనా ఆఫీస్ దగ్గరకు వెళ్తే వీళ్ళు ఎట్లా పని చేయరు, మన మీద తిట్టేస్తారు, సరిగ్గా జవాబు చెప్పరు అని మన మనసులోకి ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. పోకముందే అబ్బా ఆయన చాలా కఠినుడు, ఆమె చాలా కఠినస్తురాలు, పోకముందే. కానీ అప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవే కఠినం చేయువాడు, నీవే వాళ్ళ హృదయాలలో కనికరమును పుట్టించువాడు. వాళ్ళ ఎంత కఠినులైనా కనికరమును పుట్టిస్తాడు. ఎంత కనికరం అంటే విచిత్రపోతావు నువ్వు. మేడ మీద పడి ముద్దు పెట్టుకొని, కౌగలించుకొని, కన్నీరు కార్చి, అసలు అందుకని వెంటనే 10వ వచనంలో యాకోబు గారు, ఇంకా ఇది నాకు తెలిసి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ దేవుడున్నాడు ఇక్కడ. అందుకని నేను నీ ముఖాన్ని దేవుని ముఖము చూచినట్టు చూచి తిని, హల్లెలూయా. అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. 10వ వచనము, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నీడల చిత్తగించి నా చేత కానుకను పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. ఇప్పుడు ఈయన మీద ఎవరు కనికరం చూపిస్తున్నారంటే దేవుడు. ఈయన మీద ఎవరు కటాక్షం చూపిస్తున్నాడంటే దేవుడు. దేవుడు ఆయనలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది 2వ పాఠము. ఆయన నీ ఎడల కనికరం చూపించాడు, అట్లని ఆయన అందరి ఎడల కనికరం చూపిస్తాడని అనుకోకూడదు. అది రూల్ కాదు. అబ్బా ఆయన నా మీద బాగానే కనికరం చూపించాడు, మీరు కూడా వెళ్ళండి ఆయన మీ మీద కూడా కనికరం చూపిస్తాడంటే అది రూల్ కాదు. అది ఒక స్టాండర్డ్ కాదు. అది ప్రామాణికం కాదు. నా మీద కనికరం ఇంకొకరు పోతే వాళ్ళ మీద కఠినం చూపిస్తుండొచ్చు. అందుకని ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మానవుల సంబంధాల విషయాల గురించి మనం మాట్లాడడం లేదు. మానవ సంబంధాలు, వాళ్ళ యొక్క మనసు, ఆలోచన విధానం, వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళ లక్షణాల గురించి కాదు ఇక్కడ. దేవుడు ఉన్నాడు వెనక. హల్లెలూయా.
దేవుడు కనికరమును చూపించువాడు. మరణ భయము చేత ఉన్నాడు వాళ్ళ మీద కనికరము చూపించువాడు. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలు నా జీవితంలో ఎన్నో జరిగాయి. పోకముందు అనుకునేవాడిని, అమ్మ నేను పోతే వాళ్ళు నా మాట వినరు, నన్ను అంగీకరించరు, అసలు నాకు జవాబు ఇవ్వరు అని అనుకుంటాం. కానీ వాళ్ళు మనకు మంచి జవాబును, మంచి కనికరంతో కూడుకున్నటువంటి జవాబులను ఇచ్చేటటువంటి, ఒక్కొక్కసారి ఉల్టా కూడా జరుగుతుంది. ఎవరినైతే మంచి వాళ్ళు అనుకుంటామో, కనికరం గల వారు అనుకుంటాం, వాళ్ళ ద్వారా వాళ్ళ హృదయాలు కఠినం చేయబడతాయి. ఫరో హృదయాన్ని కఠినం చేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కనుక రాజులకు తన ప్రజల మీద కనికరమును పుట్టించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకనే మానవ సంబంధాల వెనుక దేవుడు ఉన్నాడు. వెనుక మైండ్లో ఫిక్స్ చేసుకోకండి. వాళ్ళు కఠినులు, వాళ్ళు చెడ్డవారు, వారికి మా మీద ఎట్లా కోపం ఉన్నది. ఈ మధ్య కాలంలో నేను ఒక మంచి క్రైస్తవుని ఇంటికి వెళ్ళాను. మంచి ప్రార్థన పరుడు. వాళ్ళ ఇంట్లో అన్ని వాక్యాలు నింపబడ్డాయి. ఆయన ఒకరి కొరకు ప్రార్థన చేసి కొన్ని దినముల తర్వాత, బిడ్డ రక్షించబడిన తర్వాత బాప్తిస్మం, సేవకుడు కాదు, ఒక విశ్వాసి, బాప్తిస్మం కొరకు చాలా ఆరాట పడుతున్నాడు. ఎట్లనైనా బాప్తిస్మం పొందుకోవాలి, ఈయనను తీపించాలి అని ప్రయాసపడుతున్నాడు. ఆ సందర్భంలో మేము మాట్లాడుతున్నాం. తర్వాత నేను తెలుసుకున్నా, అసలు ఈయన ఏం పని చేస్తాడు అని అడిగినాను. ఈయన హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్. బీజేపీ పార్టీ కార్పొరేటర్. నేను అక్కడ ఉన్నాగానే కొంతమంది హిందువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు. వాళ్ళు తల ఎత్తితే ఎక్కడ ఎత్తినా వాక్యమే. అసలు ఆ పార్టీ వాళ్ళు ఇంత క్రైస్తవుని ఎట్లా అంగీకరించారు, ఎట్లా ఎన్నుకున్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు? కనుక ఈరోజు ఒక పాఠం ఏంటంటే, దేవుడు ఎవరి మీద కనికరంను చూపించవలనో వారి మీద కనికరం చూపిస్తారు. మనము ముందుగానే ఫిక్స్ అయ్యి అనవసరమైనటువంటి భయాలతో నింపబడకూడదు. అది పాయింట్. ఆహా, ఆ పార్టీ ఈ పార్టీ వస్తే మనకు చాలా బాగుంటుంది అంటే వీళ్ళే కొడతారేమో, జాగ్రత్త. గ్రాహం స్టైన్స్ వాళ్ళ పిల్లలతో సజీవ దహనం చేయబడినటువంటి సందర్భంలో ఎవరున్నారో? ఎప్పుడు ఆగుతాయి క్రైస్తవుల మీద శ్రమలు, క్రైస్తవ సంఘాల మీద దాడులు? నువ్వు నిర్ణయం చేయడానికి మనకు లేదు, ఆ చాయిస్ లేదు, ఆ చాయిస్ లేదు. కనుక అది ఒక పాఠంగా మనం గుర్తించుకుందాము. ఆ ఇక్కడ ఇంకొకటి, దేవుడు ఇప్పుడు రివర్స్ మనం ఆలోచిస్తే, ఏశావు ప్లేస్ లో మనం ఉంటే, ఇప్పుడు ఏశావు యొక్క మనసును దేవుడు మార్చాడు కాబట్టి అంతకుముందు యాకోబు చేసినటువంటివన్నీ మర్చిపోయాడు ఏశావు. అంతకుముందు ఒకవైపు ఆశీర్వాదాలు లేవు ఏశావు, ఇంకొక వైపు బర్త్ రైట్ పోగొట్టుకున్నాడు, మోసం చేయబడ్డాడు. ఇవన్నీ యాకోబు ద్వారానే జరిగినాయి అనేటువంటిది ఒక్కటి కూడా మనసుకు రావడం లేదు ఏశావుకు. అది దేవుని యొక్క మార్పు. కనుక దేవుడు ఒకవేళ మనకు అటువంటి మనస్సును ఇస్తే, మనము ఇతరుల మీద కూడా కనికరమును చూపించడానికి సిద్ధముగా ఉండాలి. అందుకని మన హార్ట్
ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, దేవుని దగ్గర ఓపెన్గా ఉండాలి. ఎప్పుడు మనల్ని కనికరం ఇవ్వు ప్రభా నాకు, నో. మన హృదయాలు కూడా కఠినము చేయబడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు నేను ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నా అంటే దేవుడు ఈయన వెనుక దేవుడు ఉంటున్నాడు. చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, నేను కూడా అది చాలా నాకు అది కనెక్ట్ అయింది. ఒకసారి హైదరాబాద్లో ఒక పెద్ద పరిచర్య సేవకుడు భక్త సింగ్ గారు జరిగిస్తున్నారు. ఆయన క్యాంపస్లో చాలా మంది పాస్టర్లు ఉంటారు, నేను కూడా పోయి చూసినాను. అక్కడ ట్రైనింగ్ అవుతుంటారు, అక్కడ ఉచితంగా భోజనం. అయితే ఒకరోజు రాత్రి వేరే ఊరు నుంచి ఒక సేవకుడు వచ్చాడంట. వస్తే రాత్రి ఆ గేట్ దగ్గర ఉంటారు వాచ్మెన్ అంటే వాచ్మెన్ ఉంటారు, పాస్టర్దే ఉంటారు ఆడ. పాస్టరే వాచ్మెన్. హల్లెలూయా. అయితే ఆ పాస్టర్ గారికి బయట నుంచి వచ్చి, వేరే ఊరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు చెప్తున్నారంట, అయ్యా నేను కూడా సేవకున్నే, నేను ఇట్లా లాస్ట్ బస్సు పోయింది, ఈరోజు ఒక్కరోజు ఇక్కడ చర్చిలో పడుకొని పొద్దున్నే పోతా అంటే, ఆ సేవకుడు సరే సరే ఇక్కడే ఆగండి, నేను పోయి అయ్యగారికి ఒక మాట చెప్పి వస్తాను, మీరు ఇక్కడే పడుకోవచ్చు అని లోపలికి వెళ్ళాడండి. లోపలికి వెళ్ళి ఆ భక్త సింగ్ గారితో చెప్పాడంట, అయ్యా ఇట్లా లాస్ట్ బస్సు పోయింది, మన దగ్గర రాత్రి పడుకొని పోతాడంట. అంటే భక్త సింగ్ గారు వెంటనే ఏం అడగకుండా వద్దు అన్నాడు. వద్దు అన్నటువంటి మాట ఈ సేవకునికి అంతుపట్టడం. అరే రే 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 రే, ఒక సేవకుడు బస్సు పోయింది, ఒక్క రాత్రి నీ ఇంట్లో కాదు కదా, చర్చిలోనే కదా పనుకునేది. ఈయన మనసులో అని అంటే ఈయనకు ఇంకా ఆలోచిస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఎట్లా ఎట్లా ఒకవైపేమో సేవకుడు వద్దన్నాడు, కోపంగా ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో ఇక్కడ అవసరత ఉంది అని ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే సరే ఈ రాత్రి ఎవరు చూస్తారని ఆ సేవకుని, అయ్యా నువ్వు చర్చిలో పడుకోకు, మెల్లగా వచ్చి నా రూమ్లోనే పడుకో అన్నాడు. నా రూమ్లో పడుకొని పడుకోబెట్టుకున్నాడు. ఆలోచిస్తున్నాడు, ఎందుకు భక్త సింగ్ గారు ఇంత పేరు, ఇంత మంచివాడు, ఇంత ప్రార్థన పరుడు, తోటి సేవకుని మీద కనికరం కూడా లేదా అని ఆలోచిస్తూ పడుకున్నాడండి. పొద్దున్న లేచే లోపల ఆ బయట నుంచి వచ్చినటువంటి సేవకుడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఈయన అనుకున్నాడంట, అరే పొద్దున్నే ఫస్ట్ బస్ ఉగ్గిన పోయిండేమో అని అనుకొని తన రూమ్ లో చూస్తే తన వాచ్, బట్టలు లేవంట. ఈ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాచ్ని, బట్టలను దొంగతనం తీసుకొని వెళ్ళి, ఇప్పుడు భక్త సింగ్ గారి యొక్క హృదయం కఠినమైందా? కఠినంగా ఉన్నాడు ఆయన. ఎందుకంత కఠినమయ్యా అనుకుంటే దేవుడిచ్చిన కఠినత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒక ఆయన సంఘంలో పాట రాసి ఆ పాట మన సంఘ పుస్తకంలో నా పాట చాలా బాగుంది పాట. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతి, అద్భుతమైనటువంటి పాట రాసి మన సంఘ పుస్తకంలో పెట్టండి అంటే పెడతాను. కింద నా పేరు రాయండి అంటే పేరు మాత్రం రాయము అన్నాడు. పేరు మాత్రం రాసేది లేదు. అందుకనే మీరు హెబ్రోను సంఘ పుస్తకం చూస్తే ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు, ఏ పాట ఎవరు రాసినో తెలియదు. హల్లెలూయా. ఎందుకయ్యా మీరు రారంటే ఆయన చెప్పిండు, మరి ఇంత డిసిప్లిన్ అవసరం లేదయ్యా. దేవుడు
ఏశావు లాంటి కఠినస్తుడను మెత్తన చేసేటటువంటి వాడు, మంచి హృదయమైనటువంటి వారిని కూడా కఠినం చేయవాడు దేవుడే. హల్లెలూయా. అందుకని ఎవరైనా కోపపడుతుంటే, ఎవరైనా మన మీద కఠినంగా ప్రవర్తిస్తుంటే దేవుని కనెక్ట్ చేయాలి. ప్రభు ఎందుకు ఈయన కఠినం చేస్తున్నాడు? ఓ, నీ కార్యములు ఇంకా చూపించుట కొరకైనా, ఇంకా నిన్ను గురించి ఆయన తెలుసుకున్నట్టు కొరకైనా నంబరు. ఎందుకు ఈయన కఠినంగా చూపిస్తున్నాడంటే నీకు లెసన్. ఎందుకు వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు? నీకు పాఠము. నిన్నేం చేసినావు? నిన్న ఏం చేశావు? దేవునికి విరోధంగా ఏం చేశావు? దేవునికి ఆయాసకరముగా నువ్వు ఏం చేశావు మొన్న వారంలో? అరే, ఈయన సహాయం చేస్తాడు అనుకుంటేనే, ఈమె సహాయం చేస్తున్నాం అనుకుంటే, అసలు ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేదు సార్. పాఠం గుర్తు చేశాడా యేసయ్య? మన పాపము అవతల వ్యక్తిని మార్చేస్తాడు. ఎందుకు? గుర్తు చేయడానికి. మార్గం సరళంగా ఉండదు. మార్గం సరళంగా ఉండదు. అంత ఎదురొస్తుంటది. ఎదురొస్తుంటే కఠినంగా ఉంటే ఆ మార్గం అంగా దేవుని చిత్తం ఇది కాదనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి దేవుడు మానవుల యొక్క సంబంధాలలో ఏ విధంగా వెనక ఉండి పనిచేస్తున్నాడు? కనికరమును చూపించువాడు. మనుషుల ద్వారా కనికరమును చూపించువాడు. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని. అన్యులలో కూడా దేవుని ముఖం చూస్తావు. హల్లెలూయా. అన్యులలో కూడా మనం ముందుగానే రాసి పెట్టుకోవద్దు అన్యులందరూ కఠినస్తులే. నో, అది రాంగ్. వాక్యానుసారంగా తప్పు. అది ఫలానా వారు కఠినస్తులు, ఫలానా ప్రాంతం వారు భయంకరులు. నో. ఇంతకు కూడా చెప్పాను. అమ్మ, మీ అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, మంచి ఆత్మీయుడు అంటే, వాళ్ళ తల్లి అంటది వాళ్ళ కుటుంబం బాగలేదు సార్ అంటే. రాసి పెట్టుకున్నది. ఎట్లా అంటే వాళ్ళ ఇంటి పేరులందరూ అంతే సార్ అంట. ఇదెంత భయంకరమైనటువంటి విషయము. ఆ ఇంటి పేరున్నోళ్ళ దగ్గరికి మనము వివాహమునకు ఇవ్వకూడదు. నువ్వు చూసి తెలిసి అనుభవంతో చెప్పేది వేరే. ఏం తెలియకుండా ఎవరినో ఆ కుటుంబంలో ఒకరిని చూసింటావు, ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతటి విషయమై నెగిటివ్ రాసి పెట్టుకుంటావు. అది వాక్యానుసారంగా సరైనటువంటిది కాదు అన్నటువంటిదే ఈరోజు పాఠం. ఇంకొక వ్యక్తి ఒక డినామినేషన్ పేరు చెప్తూ పొరపాటు అయింది ఆ పాస్టర్ గారు. ఆ డినామినేషన్ కు నా కూతుర్నిచ్చి ఆడైపోయింది. డినామినేషన్ అని అంట. అదొకట. ఇంకొకటి, మా డినామినేషన్ కు సంబంధించిన వారినే మేము వివాహము చేసుకుంటాము. ఇక్కడికి వచ్చి ఆ మాట చెప్పండి, నిలబడితే దాని ప్రకారం చేయండి. వాక్యం అనే త్రాసులో ఆ మాట చెప్పండి, మీరు నిలబడుతుందా? ఏ డినామినేషను, ఎవరు ఎట్లుంటారు, ఎవరిని దేవుడు ఎక్కడ రక్షించాడో నేను ఆ పేర్లు చెప్పడం లేదు. ఆ సంఘానికైతే మేము ఇవ్వము, ఈ డినామినేషన్కి అయితే మేము, ఆ ఇంటి వాళ్ళకి మేము, ఆ ప్రాంతం వారికి మేము ఇవ్వము, ఆ కులం వారికి మేము ఇవ్వము. ఏంటివి? తెలుసుకో, తెలుసుకో. తెలుసుకున్న తర్వాత మాట్లాడు. గాని ఎవరో చెప్పారు అని మంచిది కాదు, వాక్యానుసారమైనటువంటిది కాదు. దేవుడు మనుషులను మార్చువాడు.
ఎంత కఠినులనైనా మార్చి వారి మీద కనికరమును పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యొక్క మాటలను దీవించి మనము ఆ విధంగా ప్రవర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చునుగాక, సర్వ సత్యములోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి వాకులను దీవించుము, మాటల ప్రకారం మేము నడుచున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.